శ్రీమాత్రే నమః. గురుబోధ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నమస్సుమాంజలి. మనం మంత్రశాస్త్రం పార్ట్స్ వారీగా తెలియజేసుకుందాం అనుకున్నాం కదండి. అందులో మంత్రశాస్త్రం గురించి అలాగే శబ్దశాస్త్రం గురించి వచ్చింది. ఈరోజు మంత్రశాస్త్రంలో రెండవ భాగం గురించి తెలుసుకుందాం. ఈరోజు మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి రెండవ భాగం ఏ విధంగా ఉంది అంటే, మంత్రానికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రం విస్తారమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. మరియు మంత్రశాస్త్రం ప్రతి సమస్యకు కనీసం ఒక పరిష్కారం ఇస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనూ భౌతికమైనటువంటి జీవితంలోనూ మంత్రశాస్త్రం ప్రభావవంతమైనటువంటి పాత్ర నిర్వహిస్తుంది. మనిషి తన జీవితంలో నేనెవడను, నేనెక్కడి నుంచి వచ్చాను, ఎక్కడి దాకా నా ప్రయాణం, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఎదుర్కొని ఉంటాడు. కానీ తన జీవితంలో వాటికి సంతృప్తికరమైనటువంటి సమాధానాలు దొరకకపోయి ఉండవచ్చు. ముక్తి కోసం పరిణామం చెందే క్రమంలో మానవావళి ఎన్నో పరిణామ వస్తువులు దాటి వస్తుంది. హేతుబద్ధమైనటువంటి ఆలోచన జ్ఞానం అనేది విషయ అవగాహనలో తోడ్పడుతుంది. మనిషి జీవితంలో ప్రతి చిన్న సంఘటన కూడా ప్రాముఖ్యమైనదే. ప్రతి క్రియకు తెలియని కారణాలు ఉంటాయి. జీవితంలో చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది. లోతట్టుగా చూస్తే దాని సంక్లిష్టత అర్థమవుతుంది. చర్య ప్రతిచర్యలనే కర్మల చట్రంలో జీవితం విస్తరించబడి ఉన్నదని ఒక జ్ఞాని తెలుసుకోగలడు. కాబట్టి జ్ఞాని అన్నవాడు జీవితాన్ని జాగ్రత్తగా గడుపుతాడు. జీవితంలో నేర్చుకోవడం అనేది ఒక అంతులేని క్రమం. మంత్రశాస్త్రంలో తరువాయి భాగంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం.